నా టేబుల్ మీద ఎంజాయ్ ద లిటిల్ థింగ్స్ అని ఒకటి ఉంటుంది. నా క్లయింట్స్ అందరూ దాన్ని చూసి ఒక స్మైల్ ఇచ్చి వెళ్తూ ఉంటారు. నేను కూడా ఎప్పుడు ఏదో జబ్బు గురించి చెప్పటమేనా, బ్రేక్ ఇద్దాం అనిపించి ఇది చెప్తున్నాను. మన లైఫ్లో ఏదో పెద్ద పెద్ద విషయాలు జరిగి మిరాకిల్స్ జరిగితేనే మనం హ్యాపీగా ఉండే పరిస్థితి ఉందనుకోండి, జీవితంలో మనం సంతోషంగా ఉండే రోజులు చాలా తక్కువ ఉంటాయి. అవునా? అదే మనం ప్రతి చిన్న విషయాన్ని చెరిష్ చేయగలిగేటట్టుంటే హ్యాపీగా ఉండే డేస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎగ్జాంపుల్, ఉదయాన్నే లెగవగానే ఒక 5 minutes మనం సన్కి ఎక్స్పోజ్ అవుదాం. సన్ రేస్ మన బాడీని టచ్ చేస్తున్న సెన్సేషన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. అక్కడున్న చెట్లని, బర్డ్ సౌండ్స్ని కొంత కీన్గా అబ్జర్వ్ చేద్దాం. కాఫీ అలవాటు ఉన్న వాళ్ళైతే ఆ కాఫీ స్మెల్ని ఎంజాయ్ చేద్దాం, ఆ తర్వాతే సిప్ చేద్దాం. ఫుడ్ని కూడా మనం కొంచెం కొంచెంగా చూ చేస్తూ దాని టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ తినాలి. మన వర్క్లో కూడా మనం చిన్న చిన్న టార్గెట్సే పెట్టుకుందాం. అది అచీవ్ అవగానే మన దగ్గర ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తే వాళ్ళు మన వాళ్ళే కాబట్టి చిన్న విషయానికైనా మంచి అప్రిషియేషన్ ఇస్తారు, మనకి హ్యాపీనెస్ వచ్చిద్ది. డేలో ఎవరైనా ఎదురయ్యారనుకోండి మనకు నచ్చని వాళ్ళు, అబ్బా వీళ్ళని చూడకపోతే బాగుండు అనుకోకుండా ఒక మంచి స్మైల్ ఇద్దాం. ఎవరైనా హెల్ప్ అడిగారు, మన పరిధిలో ఉంటే తప్పకుండా చేద్దాం. మనకెవరైనా హెల్ప్ చేశారు, చిన్నదైనా అది పెద్ద థ్యాంక్స్ చెప్దాం. మన దగ్గర వాళ్ళతో గొడవ పడ్డాం అనుకోండి, మందే తప్పున్న మనం చాలాసార్లు ఈగోతోటి వాళ్ళతో మాట్లాడకుండా ఉంటుంటాం. అలా కాకుండా వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలా చేయకుండా ఉండాల్సింది, సారీ అని చెప్పేస్తే మీ మనసులో ఉన్న భారం మొత్తం దిగిపోయినట్లుగా ఉంటుంది. నైట్ పడుకుంటున్నప్పుడు ఆ రోజు మనకేదైనా మంచి జరుగున్నా, మనం ఏదైనా మంచి చేసున్నా ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మనం అనుకోనిది ఏదైనా జరుగుంటే లైఫ్ అంటే అంతే, మూవ్ ఆన్ అయిపోదాం అనుకుని దేవుడికి దండం పెట్టి పడుకుందాం. రేపటి సంగతి రేపు చూద్దాం. ఇలా చేస్తే వీ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్స్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.